తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలకు ఉచిత గడ్డి పంపిణీ కార్యక్రమం చేపట్టి 180 లారీల గడ్డిని సేకరించి తిరుమల తిరుపతి పంపించడం జరిగింది. ఈ గడ్డి సేకరణలో ఎర్రబత్తుల గోవిందనాయుడు, అడ్డాల త్రిమూర్తులు, వివిధ గ్రామాల నాయకులు, రైతులు గడ్డి సేకరణకు సహకరించడం జరిగిందని గోవిందనాయుడు పేర్కొన్నారు. ఈ గడ్డి సేకరణలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇటువంటి సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేయడం ఒక్క జ్యోతుల నెహ్రూ గారికే సాధ్యమని కొనియాడారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలకు ఉచిత గడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో భాగంగా 180 లారీలతో ఈరోజు తిరుపతికి గడ్డి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డి సేకరణ కార్యక్రమంలో నేను భాగస్వామిని కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా పరిసర గ్రామాలైన రైతులు, అదే రకంగా నాయకులు కూడా సహకరించడం కూడా చాలా అదృష్టం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఈ గడ్డి ఏదైతే ఇచ్చారో రైతులకు, అలాగే సహకరించిన కార్యకర్తలకు అందరికీ కూడా అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అదే రకంగా జ్యోతుల నెహ్రూ గారి కుటుంబానికి, శ్రీనివాస సేవా ట్రస్ట్ వారి కుటుంబాలకు ఆ ఆయురారోగ్యాలతో ఆ శ్రీనివాసుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ.